ఫ్రెండ్స్, మీరందరూ పండిట్ పూజ్య గురూజీ రవిశంకర్జీ అకాడమీ నుంచి వచ్చారు. ఎక్కడ మా రావిర్యాల ఎక్కడ లేమూరు రోడ్ నుంచి వచ్చారు కదా, చాలా సంతోషం. చక్కగా వచ్చారు మీరందరూ. స్వామీజీ, మేము కూడా స్వామీజీని ఫాలో అయ్యేవాళ్ళేను. మీరు ఇక్కడ ఈ 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నేను ఏమేం చేశానో ఇప్పుడు దాకా చెప్పాను, చూపించాను. అంతా బాగా సంతోషించారని అనుకున్నాను. మీకు చెప్పని విషయం ఒకటి ఉంది, మ్యాంగో గ్రాఫ్టింగ్. మా దగ్గర అందరూ మామిడి అంటే మామిడి కాయలు కాస్తాయి. నేను ఒక్క మామిడి చెట్టు మీద 100 రకాల అంట్లు కట్టా. అర్థమైందా? 100 రకాల అంట్లు అంటే ఒకే చెట్టు మీద 100 రకాల సాయలు. అంటే ఒక బంగినపల్లి చెట్టు మీద పెద్ద రసాల నుంచి, చిన్న రసాల నుంచి, లంగడా నుంచి, దసేరి నుంచి, ఇట్లా రకరకాల చెట్ల నుంచి 100 రకాలు వెరైటీ సయాన్స్ని తీసుకొచ్చి ఒకే చెట్టు మీద ఆ చెట్టుకి దరిదాపు నేను 100 కాదు 400-500 గ్రాఫ్టింగ్లు చేస్తే 100 గ్రాఫ్టింగ్ల దాకా సక్సెస్ అయింది. అంటే 4-5 కడితే కానీ ఒకటి సక్సెస్ కాదు. దాని మీద మేము లాస్ట్ ఇయర్ నేను ఫ్రూట్స్ వదిలితే 34-32 వెరైటీల దాకా కాయలు కూడా ఇచ్చేసింది. అంటే ఒక్క మామిడి చెట్టు మీదే పెద్ద రసాలు కాసింది, చిన్న రసాలు కాసింది, పందూరువారి మామిడి కాసింది, దసేరీ కాసింది, కలెక్టర్ కాసింది, హిమాయత్ కాసింది. అన్ని రకాలు ఒకే చెట్టు మీద ఉంటాయి. ఆ చెట్టుని మీకు చూపిస్తాను నేను. కానీ చాలా కష్టపడాలి. నేను మా కుర్రోళ్ళు చెప్పాక 3 ఉంటారని, వీళ్ళు 5.5 ఏళ్ళు తిప్పలు పడితే కానీ ఒక్క చెట్టు కాల. ఆ ఒక్క చెట్టుని తయారు చేయడానికి చాలా కష్టపడ్డాం. అట్లాంటి చెట్లు ఇంకా 7 తయారు చేశాను. 7 చెట్లు మొత్తం 6 చెట్లు ఇంకా పక్కనే ఉంటాయి. ఈ ఒక్క చెట్టు మీదే 100 రకాలు ఉంటాయి. మిగతా చెట్ల మీద 35, 40, 45, 50 అట్లా ఒక్కొక్క చెట్టు మీద అట్లా 6 ఇంకా 6 చెట్లు ఉంటాయి. మొత్తం 7 చెట్లు గ్రాఫ్టింగ్ తయారు చేశాను అన్నమాట. అది నన్ను పెంచుకున్న మా అమ్మమ్మ గారి పేరు పెట్టుకున్నాను, రాఘవమ్మ గారు. ఆమె పేరు తుమ్మల రాఘవమ్మ గారు అని చెప్పి ఆ గ్రాఫ్టింగ్ డివిజన్కి పెట్టాను అనమాట. ఆమె పేరుతో పెట్టాను ఆ గ్రాఫ్టింగ్ నుంచి. ఓకే, అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు తీసుకెళ్ళి. కానీ కొద్దిగా కష్టపడాలి. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా గ్రాఫ్టింగ్ చేయాలో కూడా మీరు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. మీరు చేయగలరు. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి. వాడు నైతిక అన్నట్టు కొంచెం ఓర్పు ఉండాలి, పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి. 5, 6, 10, 20 కడితే ఒక సక్సెస్ అయింది. నేను 1 సంవత్సరం కడితే 2018లో కడితే సక్సెస్ కాల. 17-18లో 19 నుంచి సక్సెస్ అవటం మొదలైంది. మీరు కూడా చెయ్యండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు చెయ్యంగా అదే వస్తుంది. మీరు కూడా మొక్కలు పెట్టడం, క్రాఫ్టింగ్ చేయటం, ఎయిర్ లేరింగ్ ద్వారా ప్రాపగేషన్ చేయటం, సీడ్స్ ద్వారా ప్రాపగేషన్ చేయటం, ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. చక్కగా టీచర్లు నేర్పుతారు. ఇట్లాంటి క్లాసులకు వచ్చినప్పుడు కూడా నేర్చుకుని మీరు చూసి వెళ్ళి మీరు మొక్కలు పెట్టుకోండి. క్లాసుల్లో మీరు కూడా పెట్టాలి. క్లాసుల్లో మొక్కలు ఎక్కడ ఒక పీరియడ్ ఏదో టైం వదులుతారు కదా, ఒక పావుగంట అరగంట ట్రైన్లో మొక్కలు ఎట్ట పెట్టుకోవాలని నేర్చుకుని మీ ఇంటికి వెళ్ళి ప్రకృతి వ్యవసాయంలో ఆకుకూరలు, కూరగాయలు, ఇవాళ టెర్రస్ గార్డెన్స్ వచ్చింది, ఇంత పార్ట్స్లో పెంచుతారు. మామిడికాయలు కూడా కట్టిస్తారు ఆ కుండీల్లో. మీరు కూడా చేయాలి. బయట తినే కన్నా కూడా కూరగాయలు, ఆకుకూరలు మీరు పండించుకునే మంచిగా ఉంటాయి. ఆ విధంగా మీరు ప్రాక్టికల్గా చేస్తూ ఉండండి. ఓకేనా? నైతిక్, కొద్దిగా నీ ఆలోచన ఏంటమ్మా చెప్పు. బాగుందా మా ఈ తోట? చూసావు కదా, ఎలా ఉంది చెప్పు. బాగుందా తోట? చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా కొద్దిగా పెద్దగా చెప్తున్నా. ఇది చాలా న్యాచురల్ గా నేను ఆర్గానిక్ అంటే ఎప్పుడు చూసినప్పుడు ఏమనుకున్నానంటే ఇలా పండుతాను. కానీ ఇక్కడ చూసినాక మీరు చెప్పే మెథడ్స్ తో బట్టి నాకు అన్ని తెలిసాయంటే ఏమేమి ఉండదు. ఒక రైతుకు కావాల్సిన సహనం అంతా మస్తు మంది చేయట్లేదు. దానికి బాధేసింది ఒకటి. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రోగ్రెస్ మొత్తం అందరికి నేర్పిస్తూ వాళ్ళు మొత్తం రీసెర్చ్ ఫెసిలిటీస్ పెడుతున్నట్టు అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటివి చాలా కొనసాగుతున్నానని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. నచ్చిందా తోట? ఎస్, చాలా నచ్చింది. నువ్వు ముందు ఏమవుదావు? బాగా చదువుకున్న తర్వాత ఇంకా ఏమవ్వాలన్నా నీకు ఆలోచన? ఒకవేళ నాకు అదృష్టం ఉంటే అగ్రికల్చర్ ఫెసిలిటీలో జంతువులకి ఇంకా ప్లాంట్స్కి రెండింటికి
తగిన ఆరోగ్యాన్ని లేకుంటే వాళ్ళకి కావాల్సిన సహనంతో మొత్తం చాలా మీలాగా చేస్తారని. వెరీ గుడ్, నువ్వు చేయగలవు అన్న. ఎందుకంటే నీ వయసులో నాకు ఇంత యాంగ్జైటీ లేదు. నేను పొలం వెళ్ళేవాడిని, నేను చిన్నప్పటి నుంచి పొలం వెళ్ళేవాడిని. నీ అంత యాంగ్జైటీ, నీ అంత ప్రతిదీ క్వశ్చన్ చేసేంత తత్వం నాలో ఉండేది, కానీ నేను బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు. విడియం ఉండేది, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ. ఇప్పుడు నీ దగ్గర అది లేదు. 20 క్వశ్చన్లు వేసావు నువ్వు కూర్చుని ఒక్కడే వచ్చి. చాలా సంతోషం, అది నేను చాలా సంతోషించాను. నేను వెల్కమ్ చేస్తాను. నువ్వు చాలా ఆలోచించావు, నువ్వు అవుతావు, నువ్వు మంచి సైంటిస్ట్ అవుతావు నాకు తెలుసు. మంచి ప్రొఫెసర్వో, మంచి సైంటిస్టో. అగ్రికల్చర్ మాత్రం వదలబాక. మీ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయండి. ఎందుకంటే ముందు తరాలు బాగుండటం కోసం చేయండి. ఇదే కెమికల్ ఫార్మింగ్ ఇట్లా కంటిన్యూ అయితే మనందరం రోగగ్రస్తమైన భారతంలాగా తయారవుతాం. ప్రతి మనిషి ఒక దెబ్బే తిరుగుతాం. హాస్పిటల్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్త నేను హాస్పిటల్ లేవు. ఇవాళ 2000 హాస్పిటల్ లేవు, అప్పుడు 10 లేవు. నేను జర్నలిస్ట్ ఉన్నప్పుడు 10 హాస్పిటల్ లేవు. ఇవాళ ఇంకో 1000 హాస్పిటల్ ఉన్నాయి. అందరూ హాస్పిటల్ పరిగెత్తడం లక్షలు ఖర్చు పెడతాం. కాబట్టి ఆ కెమికల్ ఫార్మింగ్ నుంచి బయటకు వచ్చే మార్గం ఆలోచించుకుందాం. ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ఇప్పటి నుంచే మీ తల్లిదండ్రులకు చెప్పండి. మీరు పైకి వచ్చి పెద్దాళ్ళైనా కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. అందరు బై. రైట్.